హలో అండి, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. కొన్ని రాసుల వాళ్ళు అంటే శని దేవుడికి చాలా ఇష్టం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంటున్నారు. అందుకనే ఆ రాసుల వాళ్ళకి శని ప్రభావం తక్కువ ఉంటుందట. శని దేవుడు కనుక ఇష్టపడినట్లయితే ధనవంతులని చేసేస్తాడు. శని దేవుడు కనుక అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు అంటే జీవితం తలకిందులు అయిపోతుంది. కుంభరాశి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం. ఈ రాశి వాళ్లపై శని ప్రభావం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విజయాన్ని అందుకోవడానికి శని దేవుడు కుంభరాశి వాళ్లకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. శని దేవుడికి మకర రాశి అంటే కూడా ఇష్టం. శని గ్రహానికి ఇష్టమైన రాశి చక్రాల్లో మకరం కూడా ఉంది. ఈ రాశి వాళ్లకి శని గ్రహమే అధిపతి. కనుక మకర రాశి వారిపై శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. విజయాన్ని అందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఇస్తాడు. అలానే తులారాశి వాళ్లకి కూడా శని మంచి చేస్తాడు. తులరాశి వారిపై శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అనుకూలతని సృష్టిస్తుంది. తులారాశి వారిని శని దేవుడు అనుగ్రహిస్తాడనే దాని గురించి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగింది. తులారాశి వారికి కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ అవేమీ ఎక్కువ కాలం ఉండవుట. శనికి ఇష్టం లేని రాశులు ఇవే. వీళ్లను బాగా పీడిస్తాడు. రాశులకి అనుగుణంగా శని ఉంటే ఎంతో మంచి చేస్తాడు శని. ఒకవేళ కనుక వ్యతిరేక ప్రభావంతో ఉంటే మాత్రం విపరీతమైన చెడు కలుగుతుంది. కాబట్టి ఈ 3 రాసుల వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. మనకి మొత్తం 12 రాసులు. కానీ ఈ 3 రాసుల వాళ్లకి మాత్రం కష్టాలు విపరీతంగా ఉంటాయి. ఈ 3 రాసుల వాళ్ళు ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కొంతవరకు ఫలితాన్ని పొందవచ్చు. 3 నెలల వరకు మీరు కనుక రోజు 11 సార్లు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే ఖచ్చితంగా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. మిథున రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టారంటే ఆ పని పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతుంది. శని ప్రభావం వలన అస్సలు ఆ పని ముందుకే వెళ్ళదు. శని ప్రతిసారి అడ్డం పడుతూ ఉంటాడు. అందుకనే మిథున రాశి వాళ్ళు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే మంచిది. కర్కాటక రాశి వారు కూడా శని వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. శని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ మూలంగానే ప్రతి పనిలో కూడా అడ్డంకి కలుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు ఆందోళన పడకుండా ఓపికగా మీరు ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే మీకు కూడా మేలు కలుగుతుంది. ధనస్సు రాశి వారు కూడా శని వలన ఇబ్బంది పడతారు. కానీ బృహస్పతి ఈ రాశిలో ఉండడం వలన శని ప్రభావం కొంచెం తక్కువే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా పనిని పూర్తి చేస్తూ ఉంటారు. కానీ సమస్య అయితే ఉంటుంది. కనుక ఈ 3 రాసుల వాళ్ళు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు. మరెన్నో మంచి విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.